Hello everyone, good morning. Welcome to Telugu DevOps Guru channel. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో ఏంటంటే మనం Kubernetes లో డేటాడాగ్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసి Kubernetes యొక్క పార్ట్స్ యొక్క మెట్రిక్స్ అనేది మనము ఎలా పబ్లిష్ చేయాలి మన డేటాడాగ్ లో అనేది, అది కూడా యూజింగ్ హెల్మ్ చార్ట్ ద్వారా ఎలా డిప్లాయ్ చేసి మనం క్యాప్చర్ చేయాలనేది చూద్దాం. లెట్స్ సీ ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే నేను మనకు ఒక ఈకేస్ క్లస్టర్ ఉంది. ఆ ఈకేస్ క్లస్టర్ లో మనకి ఏంటంటే 2 నోడ్స్ ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్టయితే మనకి 2 నోడ్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకేనా, నేను క్లస్టర్ కనెక్ట్ అయ్యాను. అలానే మనం చూసుకున్నట్టయితే మనకు హెల్మ్ యొక్క వర్షన్ అనేది 3 అనేది ఉంది. 3 అనేది ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ హెల్మ్ యూజ్ చేసుకొని మనము ఇన్స్టాలేషన్ అనేది చేయాలి. సో అది ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకేనా, అది ఎలా చేస్తామనేది చూద్దాం. సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ గూగుల్లోకి వెళ్ళండి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాల్ ఆన్ డేటాడాగ్ ఏజెంట్ ఆన్ క్యూబర్నెటిస్ అని చెప్పేసి హెల్మ్ చార్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు మన అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ డేటాడాగ్ ఏజెంట్ అని క్యూబర్నెటిస్ అని దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మన కిందికి వస్తే కనుక ఇక్కడ మనకు స్పెసిఫిక్ గా మనకు డేటాడాగ్ ఏజెంటా లేకపోతే హెల్మ్ అని ఉంది. హెల్మ్ అని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫస్ట్ కమాండ్ ఏం చేయాలంటే హెల్మ్ రిపో అనేది యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హెల్మ్ రిపో యాడ్ అని ఇచ్చేసి ఆ డేటాడాగ్ ని ఈ యొక్క స్పెసిఫిక్ యూఆర్ఎల్ నుంచి నేను ఏంటంటే యాడ్ అనేది చేసుకుంటున్నా. ఈ హెల్మ్ రిపో అనేది నేను యాడ్ చేస్తున్నా. ఓకేనా, ఫస్ట్ కమాండ్ అంటే హెల్మ్ రిపో అనేది యాడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు హెల్మ్ రిపో అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా, తర్వాత ఏంటి మనకు హెల్మ్ రిపో అప్డేట్ అంటే ఏంటి, మనం యాడ్ చేసింది ఏంటంటే మనం అప్డేట్ చేయాలి. ఓకేనా, అప్డేట్ చేస్తే ఏంటంటే లేటెస్ట్ వర్షన్ అనేది అప్ టు డేట్ లో ఉంటుంది. కాబట్టి హెల్మ్ రిపో అప్డేట్ అని ఇవ్వండి. ఓకే, హెల్మ్ రిపో అప్డేట్ అని ఇస్తే ఏమవుతుందంటే మన హెల్మ్ చార్ట్ అనేది అప్డేట్ అవుతుంది, అప్ టు డేట్ లోకి మనకు వెళ్ళిపోతుంది. ఓకేనా, మనకి ఏమైనా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే డేటాడాగ్ మనకు అప్ టు డేట్ లో వచ్చింది. ఇప్పుడు హెల్మ్ రిపో లిస్ట్ అని ఇవ్వండి. హెల్మ్ రిపో లిస్ట్ అని ఇస్తే మనకు చూసుకున్నట్టయితే మన డేటాడాగ్ ఉందో లేదో చూడండి. మన డేటాడాగ్ అనేది రిపో అనేది యాడ్ అయిపోయింది. ఓకే, యాడ్ అయిపోయింది. నేను హెల్మ్ రిపో లిస్ట్ అని ఇస్తే కనుక వచ్చింది. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే హెల్మ్ కమాండ్స్ హెల్మ్ అనే కోర్స్ చూడండి నాది, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మనకు Kubernetes లో ఉన్నాయి చూడండి టాపిక్స్ అనేది, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, హెల్మ్ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలనేది తెలియాలనుకుంటే ఇప్పుడు చూడండి మనకు హెల్మ్ రిపో యాడ్ చేశాం. నెక్స్ట్ థింగ్ ఏంటి, మనకి ఇక్కడ ఒక సీక్రెట్ అనే కమాండ్ మనం వాడుతున్నాము. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మనకు సీక్రెట్ కీ అనేది క్రియేట్ చేస్తుంది. ఏం క్రియేట్ చేస్తుంది, మనకి సీక్రెట్ కీ అనేది మనకు క్రియేట్ అనేది చేస్తుంది. ఎక్కడ క్రియేట్ చేస్తుంది సీక్రెట్ కీ, మనకి ఇక్కడ క్యూబ్సిటీలో క్రియేట్ సీక్రెట్ కీ అని ఇచ్చేసి జనరిక్ గా మనకు ఒక నేమ్ ఇస్తున్నాను డేటాడాగ్ ఐఫన్ ఏజెంట్ ఇచ్చేసి ఫ్రమ్ లిటరల్ నుంచి ఏపీఐ కీ ఉంది కదా, ఇక్కడ ఏపీఐ కీ అనేది మనం పెట్టాలి. ఏపీఐ కీ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఇక్కడ ఉంది కదా, మన యూజర్కి వెళ్ళి మనకు స్పెసిఫిక్ గా మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకు ఆర్గనైజేషన్కి వెళ్ళండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీఐ కీస్ ఉందా, ఇక మనం సెలెక్ట్ చేసుకుని డెవాప్స్ అయితే డెవాప్స్, లేకపోతే డిఫాల్ట్గా వచ్చిందని కాపీ చేసుకుని ఏంటంటే మనం ఇక్కడ ఇద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కమాండ్ ఏం చేస్తుంది, మనకు kubectl క్రియేట్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే సీక్రెట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ సీక్రెట్ నేమ్ ఏంటంటే డేటాడాగ్ ఐఫన్ ఏజెంట్. అది కూడా డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనకు క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేనేమి నేమ్ స్పేస్ అనేది ఇవ్వట్లే. ఇప్పుడు నేను చూడండి కమాండ్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు కమాండ్ రన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఆ స్పెసిఫిక్ గా మనకి ఏంటి సీక్రెట్ అనేది క్రియేట్ అయింది డేటాడాగ్ ఐఫన్ ఏజెంట్. ఒకసారి చెక్ చేద్దాం క్రియేట్ అయిందా లేదనేది. kubectl get SA అని ఇస్తే చూడండి, kubectl get SA అని ఇస్తే ఏమవుతుందంటే మనకు సర్వీస్ అకౌంట్ అనేది ఓకే సారీ ఎస్ఏ కాదు సీక్రెట్ అని ఇవ్వాలి. ఓకేనా, సీక్రెట్ కదా, సీక్రెట్ అని ఇవ్వండి. ఓకేనా, kubectl get సీక్రెట్ అని ఇస్తే కనుక మనకు సీక్రెట్ అనేది మనకు క్రియేట్ అయింది. ఇక్కడ డేటాడాగ్ ఐఫన్ ఏజెంట్ అనేది 23 సెకండ్స్ బ్యాక్ మనకు క్రియేట్ అయింది చూడండి. ఓకేనా, ఇలా మనకు క్రియేట్ అనేది అయిపోయింది. వెల్ అండ్ గుడ్. మనకు kubectl get సీక్రెట్ అంటే సీక్రెట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి, మనము ఇక్కడ కిందికి డాక్యుమెంటేషన్కి వస్తే చూడండి ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలంటే కనుక డేటాడాగ్ ఐఫన్ values.yml అనేది ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ నేను ఎక్కడున్నాను డేటాడాగ్ అనేది అంటున్నా కదా, దాంట్లో ఏంటంటే మనకు ఇక్కడ సేమ్ అదే ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫైల్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే డేటాడాగ్ ఐఫన్ values.yml అని ఇస్తున్నాను. మీ ఇష్టం, మీ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. మనకి ఏంటంటే డేటాడాగ్ ఐఫన్ values.yml ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది కదా, ఈ ఫైల్ ఏంటంటే మనం ఇది పెడుతున్నాను. ఏం పెడుతున్నాను, డేటాడాగ్ ఏపీఐకి అలానే సైట్ యూఆర్ఎల్ పెట్టాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏపీఐకి ఎగ్జిస్టింగ్ సీక్రెట్ ఏముంది, సీక్రెట్ నేమ్ ఏమి ఇచ్చాము మనము ఇంతకుముందు చూపించాను కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి.
kubectl గెట్ సీక్రెట్ అని ఇస్తే కనుక మనకు సీక్రెట్ అనేది నేమ్ ఏముంది ఇక్కడ డేటాడాగ్ ఐఫన్ ఏజెంట్ కదా, డేటాడాగ్ ఐఫన్ సీక్రెట్ అనేది కదా, అదే నేమ్ ఇక్కడ ఉంటుంది చూడండి. మనము ఎగ్జిస్టింగ్ సీక్రెట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను డేటాడాగ్ లో. సైట్ యొక్క యూఆర్ఎల్ ఏంటి మనకి చెప్పండి, మన సైట్ యొక్క యూఆర్ఎల్ ఏంటి, మనం యూజ్ చేసేది మనకు డేటాడాగ్ hq.com కదా, మనం అదే నేను ఇస్తున్నాను. ఒకవేళ మీ కేసులో డిఫరెంట్గా ఉంటే కనుక ఆ యూఆర్ఎల్ని చేంజ్ చేయండి. ఓకేనా, ఇక్కడ చేంజ్ చేయండి. ఇప్పుడు నేనేంటి ఇక్కడ డేటాడాగ్ లో ఏపీఐకి ఎగ్జిస్టింగ్ సీక్రెట్ యూజ్ చేస్తున్నాను, సైట్ యూఆర్ఎల్ ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ సేమ్ డాక్యుమెంటేషన్ కూడా అదే చెప్పాడు. తర్వాత మనం ఏం చేయాలంటే అప్లై చేయాలి. ఎలా చేస్తామంటే హెల్మ్ ఇన్స్టాల్ కమాండ్ వాడి ఆ నేమ్ ఇస్తున్నాం. ఓకేనా, రిలీజ్ నేమ్ ఏమి ఇస్తున్నాను, డేటాడాగ్ ఐఫన్ ఏజెంట్ అని ఇచ్చేసి -f ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ అనేది పాస్ చేస్తున్నాను. ఇక్కడ డేటాడాగ్ అనేది ఇమేజ్ అక్కడ నుంచి మనం ఆల్రెడీ రిపో యాడ్ చేసాం కదా, దాన్ని నేమ్ ఇచ్చాము, ఇక్కడ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేనేమి ఇచ్చాను, ఒకసారి ఇక్కడ చూడండి, హెల్మ్ ఇన్స్టాల్ డేటాడాగ్ ఐఫన్ ఏజెంట్ రిలీజ్ నేమ్ ఇచ్చాను. తర్వాత -f ఇచ్చేసి డేటాడాగ్ ఐఫన్ values.yml డేటాడాగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేనేమవుతుందంటే ఎంటర్ కొడితే ఏమవుతుందంటే మనకు ఆ డేటాడాగ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది హెల్మ్ కమాండ్. హెల్మ్ మీకు ఐడియా ఉంటే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఒకవేళ ఐడియా లేకపోతే నా కోర్స్ చూడండి హెల్మ్ది, సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, హెల్మ్ ఇన్స్టాల్ డేటాడాగ్ ఐఫన్ ఏజెంట్ -f ఇచ్చేసి డేటాడాగ్ values.yml ఇచ్చేసి అది మనం ఇచ్చాం. ఇక్కడ చూసుకున్నట్టయితే డేటాడాగ్ అనేది డిప్లాయ్ అయిపోయింది, పర్ఫెక్ట్ గా మనకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు డేటాడాగ్ అనేది మనకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో డిప్లాయ్ అయింది. నేమ్ ఏంటంటే డేటాడాగ్ ఐఫన్ ఏజెంట్ డిప్లాయ్ అయింది. రివిజన్ అనేది ఫస్ట్ది. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఎవ్రీథింగ్స్ ఫైన్. ఇప్పుడు నేను ఒకసారి రివ్యూ చేయాలి. అంటే ఏంటి, మనకు డిప్లాయ్ అయిపోయింది, పర్ఫెక్ట్ బాగానే ఉంది. మనకు డిప్లాయ్ అయినప్పుడు ఏమేమి వచ్చాయనేది మనం చెక్ చేయాలి కదా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అన్ని మనకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్నాయి కాబట్టి మనకు kubectl గెట్ టు ఆల్ అని ఇవ్వండి. kubectl గెట్ ఆల్ అని ఇస్తే ఏమవుతుందంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ కాబట్టి ఆ డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్నట్టు అన్ని మనకు డిస్ప్లే చేస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే మనకు రిప్లికాస్ ఏంటి, డిప్లాయ్మెంట్, డిమాన్సెట్ 2, ఎందుకంటే 2 నోట్స్ ఉన్నాయి కాబట్టి 2, తర్వాత డేటాడాగ్ ఏజెంట్ ఒక సర్వీస్ క్రియేట్ చేయింది, అదే ఇవన్నీ క్లస్టర్. తర్వాత ఏజెంట్ క్లస్టర్ ఏజెంట్, తర్వాత అడ్మిషన్ కంట్రోలరు, తర్వాత మనకి ఇక్కడ ఇవన్నీ క్రియేట్ అయినాయి. ఓకేనా, ఈ 3 అనేది మనకు క్రియేట్ అయినాయి డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే పాడైన ఇక్కడ ఏజెంట్, తర్వాత సేమ్ డేటాడాగ్ ఏజెంట్ అనేది వచ్చింది. మీకు గుర్తుందా, ఇంతకుముందు మనకు YAML ఫైల్ ద్వారా మనము రన్ చేసినప్పుడు, డిమాన్ సెట్ గా రన్ చేసినప్పుడు సేమ్ ఇవే మనకి క్రియేట్ అయ్యాయి. హెల్మ్ ద్వారా అయినా సరే మనకి YAML ఫైల్ ద్వారా అయినా సరే రెండు సేమే ఉంటాయి. కానీ డిఫరెన్షియేషన్ ఏంటంటే YAML ఫైల్స్ మనం యూజ్ చేస్తే కనుక అన్ని మనం అప్లై చేయాలి, మోడిఫికేషన్ చేసి. ఇక్కడ హెల్మ్ అనుకుంటే అంటే జస్ట్ మనకి ఏమేమి కావాలి, ఎగ్జాంపుల్ ఏపీ సీక్రెట్ కీ అనేది అప్డేట్ చేసాం. అలానే మనకు ఆ యొక్క స్పెసిఫిక్ గా మనకు ఇది ఉంది కదా, ఇంపర్ డిడి సైట్ యూఆర్ఎల్ అనేది అప్డేట్ చేసి అప్లై చేశాను. ఓకేనా, ఇప్పుడు నేనేంటి ఇక్కడ kubectl గెట్ టు పార్ట్స్ అని ఇవ్వండి. ఏమి ఇస్తాము, kubectl గెట్ టు పార్ట్స్ అని ఇవ్వండి. ఇప్పుడు kubectl గెట్ పార్ట్స్ అని ఇస్తే ఏమవుతుందంటే మనకు పార్ట్స్ అనేవి ఏమేమి రన్ అవుతున్నాయో చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి లాగ్ చెక్ చేద్దాము, kubectl లాగ్స్ -f. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ లాగ్స్ యొక్క పాడ్ నేమ్ ఇచ్చేస్తే లాగ్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిప్లాయ్ చేసినంత మాత్రాన కాదు, మనం లాగ్ చెక్ చేయాలి. లాగ్స్ లో మనకి ఏమన్నా ఎర్రర్స్ కనపడితే కనుక ఇక్కడ చూడొచ్చు. ఇంత ముందు వీడియోలో మనం మాన్యువల్ గా YAML ఫైల్ యూజ్ చేసి క్యూబర్నెటిస్ YAML ఫైల్స్ యూజ్ చేసినప్పుడు ఏపీకి ఇన్వాలిడ్ అని వచ్చింది, గుర్తుందా? అలాంటివి మనకి ఇక్కడ ఏమైనా ఇష్యూ వచ్చినా సరే మనం ఈజీగా ట్రబుల్ షూట్ చేసుకోవడానికి మ్యాండేటరీగా డిప్లాయ్ చేయగానే మా ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా సరే మీరు కంపల్సరీ లాగ్స్ అనేది చెక్ చేయండి. ఓకేనా, అట్లీస్ట్ లాగ్స్ ఒక్కసారన్నా చెక్ చేయండి. ఇప్పుడు చూడండి, kubectl గెట్ పార్ట్స్ అని ఇచ్చాను. ఇక మనకేంటి ఈ యొక్క డేటాడాగ్ ఏజెంట్ ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏంటి డేటాడాగ్ ఏజెంట్ ఇంకోటి ఉంది కదా, kubectl లాగ్స్ -f. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటంటే డేటాడాగ్ ఏజెంట్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకో, రన్ చేసే kubectl లాగ్స్ -f ఇచ్చేసి డేటాడాగ్ ఏజెంట్ మనమే ఇచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో కూడా ఐ డోంట్ సీ ఎనీ ఎర్రర్స్ యాజ్ వెల్. సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ వి ఎక్స్పెక్టెడ్ అని మీనింగ్. ఓకేనా, ఇట్ ఈస్ వర్కింగ్
యాజ్ వి ఎక్స్పెక్టెడ్ అని. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు ఒకసారి మనము ఈ డేటాడాగ్ డాష్ బోర్డ్కి వెళ్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకున్నట్టయితే మనకు 2 నోట్స్ ఉన్నాయి కాబట్టి 2 నోట్స్ వచ్చాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కంటైనర్ డి ఎవ్రీథింగ్ అనేది వచ్చాయి చూడండి. మనము హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేసాం కాబట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మెట్రిక్స్ చూడండి. మనకి ఏం కావాలంటే ఆ మెట్రిక్స్ వస్తున్నాయి లేదా. తర్వాత కంటైనర్స్ చూడండి, కంటైనర్స్ అంటే వస్తున్నాయి. సారీ, ఇక్కడ క్యూబర్నెటిస్ వచ్చింది, క్యూబర్నెటిస్ దాని రిలేటెడ్. ఓకేనా, తర్వాత కంటైనర్స్ చూసుకున్నట్టయితే కంటైనర్స్ గురించి మనకు అన్ని కనబడుతున్నాయి, ఎలాంటి ఇష్యూ లేకుండా. తర్వాత ప్రాసెస్ చూసినట్టయితే ప్రాసెస్ అనేది ఏంటంటే మనం హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేసినాం కాబట్టి ప్రాసెస్ అనేది ఎనేబుల్ చేయలేదు. సో కాబట్టి ఏంటంటే ఎనేబుల్ చేసుకోవాలి. హెల్మ్ ద్వారా మనం చేస్తే కనుక మనం ఈ ప్రాసెస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. మనం ఎనేబుల్ అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా, ప్రాసెస్ అనేది ఎనేబుల్ అనేది చేసుకోవాలి. ఓకేనా, సో దానికోసం ఇక్కడ ఎక్కడోసారి ఇచ్చింటారు చూడండి, ప్రాసెస్ ఎనేబుల్ చేయడము. ప్రాసెస్, ఒక సెకండ్. సో ఇక్కడ ఏంటంటే లైవ్ ప్రాసెస్ ఎనేబుల్ చేయడానికి ఏంటంటే లైవ్ ప్రాసెస్కి వెళ్ళి ఇక్కడ మనకి ఏంటంటే కిందికి వస్తే హెల్మ్ రిలేటెడ్ ఉంటుంది చూడండి. ఇక్కడ మన హెల్మ్ ద్వారా కాబట్టి హెల్మ్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ప్రాసెస్ ఏజెంట్ అనేది కదా. ఈ ప్రాసెస్ ఏజెంట్ అనేది ఎనేబుల్ ట్రూ అని ఇచ్చేస్తే ప్రాసెస్ కలెక్షన్ ట్రూ ఇస్తే కనుక ఏమవుతుందంటే మనకు అప్డేట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మనకు జస్ట్ సింపుల్ గా ప్రాసెస్ ఏజెంట్ ఇచ్చేసి మనం ఇలా ఇచ్చేయడమే. ఓకేనా, ఇలా మనం అప్లై చేద్దాం. ఒకసారి చూద్దాం అప్లై చేస్తే మనకు వస్తుందా లేదా అనేది. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం చేస్తే ఇన్స్టాల్ చేయాలి. సెకండ్ టైం మనం థర్డ్ టైం చేసినప్పుడు ఇన్స్టాల్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, నేను హెల్మ్ ఇన్స్టాల్ ఉంది కదా, మళ్ళీ నేను హెల్మ్ ఇన్స్టాల్ కొట్టాను అనుకో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హెల్మ్ ఇన్స్టాల్ డేటాడాగ్ ఏజెంట్ అని ఇస్తే కనుక ఆల్రెడీ యూజ్ వస్తుంది. ఎప్పుడైనా సరే నువ్వు చేంజెస్ చేస్తున్నావు అంటే హెల్మ్ ఇన్స్టాల్ కాదు, హెల్మ్ అప్డేట్ కొట్టాలి. ఓకే, హెల్మ్ అప్గ్రేడ్ అని కొట్టాలి. హెల్మ్ అప్గ్రేడ్ కొడితే ఏమవుతుందంటే నువ్వు చేంజెస్ ఏమైనా చేసినట్టు అవి ఏమవుతాయంటే మనకు అప్డేట్ అయిపోతాయి. ఓకేనా, అప్గ్రేడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మనకు అప్గ్రేడ్ కొట్టినప్పుడు ఇంకా ఎలాంటి ఇష్యూ లేకోకుండా నీకు అప్లై అనేది అయిపోతుంది. ఓకేనా, మీకు అప్లై అనేది అయిపోతుంది. గుర్తుపెట్టుకుంటూ ప్రాసెస్ ఏజెంట్ మనకి ఎనేబుల్ చేయాలంటే ప్రాసెస్ ఏజెంట్ అని ఇచ్చి ఎనేబుల్ ట్రూ అని ఇచ్చేసి ఇలా ఇచ్చేసినట్టయితే మనకు వస్తుంది. ఒకసారి వెయిట్ చేద్దాం 3 సెకండ్స్. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లై అనేది అయిపోయింది. రివిజన్ 2 సెకండ్ టైం మనం అప్లై చేసాం కాబట్టి రివిజన్ 2 అనేది వచ్చింది. ఇప్పుడు ఒకసారి మనము క్యూబ్ సిటీలో గెట్ పార్ట్స్ అని కొడితే కనుక మనకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ కాబట్టి డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం రియల్ టైంలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము రియల్ టైంలో ఎప్పుడైనా సరే డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనం ఎప్పుడు డిప్లాయ్ చేయము. స్పెసిఫిక్ గా నేమ్ స్పేస్ డేటాడాగ్ అని క్రియేట్ చేసి దాంట్లో మనం డిప్లాయ్ చేసుకుంటాం. మన కేసులో ఏంటంటే ప్రాక్టీస్ కోసం కాబట్టి మనం డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనము చేసినా వరి ఏం లేదు. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. క్యూబ్ సిటీలు గెట్ పార్ట్స్ అని కొడుతున్నాం. ఇక మనం చూసుకున్నట్టయితే 0/1 వచ్చింది, 1/1 వచ్చింది. ఒకసారి లాక్ చెక్ చేస్తాను. క్యూబ్ సిటీలు లాక్స్ -F. ఓకే, డేటాడాగ్ ఏజెంట్ ఉంది కదా, ఇచ్చేసి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఏమైనా ఇష్యూ ఉన్నా, లేకపోతే ఏపీకి ఇష్యూ ఉన్నా, లేకపోతే మనకి కాన్ఫిగరేషన్ చేసింది ఏమన్నా రాంగ్ ఉన్నా ఇక్కడ మనకు చూపిస్తుంది. బట్ ఏంటంటే ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూ. ఇప్పుడు నేను ఒకసారి మనకు డేటాడాగ్కి వెళ్ళి మనకు ఇక్కడ ఉంది కదా ప్రాసెస్ అనేది ఎనేబుల్ చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇమీడియట్ గానే వచ్చేసాయి. ఓకేనా, అక్కడ మనం చేంజ్ చేసామో లేదో, అప్లై చేసామో లేదో, ఈ ఈ ఈ యొక్క స్పెసిఫిక్ గా ప్రాసెస్ ఏజెంట్ అనేది ఎనేబుల్ చేసామో లేదో మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేసాయి. ఓకేనా, ఆటోమేటిక్ ఏంటి మనకు వచ్చేసాయి. ఓకేనా, ఆటోమేటిక్గా మనకి ఏంటి వచ్చేసాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు లాక్స్ అనేది రావట్లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా లాక్స్ అనేది ఎనేబుల్ చేయలేదు. అందుకోసం ఇక్కడ ఏంటంటే మనము సేమ్ ఒకవేళ డేటాడాగ్ వాల్యూస్ లో కావాలనుకుంటే లాక్స్ గురికే మనం డిఫైన్ అనేది చేసుకుని లాక్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. చూసినట్టయితే లాస్ట్ 15 మినిట్స్ మనకి ఏం లాక్స్ లేవు, ఎందుకంటే మనకు హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేసినప్పుడు ఏంటంటే లాక్స్ అనేది డిఫాల్ట్ గా రావు. మనం అదే YAML ఫైల్ డిప్లాయ్ చేసినప్పుడు నేను ఆల్ ఫీచర్స్ అని సెలెక్ట్ చేసుకున్నా కదా, ఆటోమేటిక్ గా YAML ఫైల్ అనేది అప్డేట్ అయింది. ఓకేనా, లాక్స్ కూడా ఎనేబుల్ అయ్యాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు లాక్స్ అనేది హెల్మ్ ద్వారా ఏంటంటే లాక్స్ అనేది ఎనేబుల్ చేయలేం. ఎనేబుల్ డిఫాల్ట్ గా ఉండదు, మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ కదా. ఇట్లా మనం ఏంటంటే ఒక స్పెసిఫిక్ గా మనకు
హెల్మ్ ద్వారా ఏంటంటే Kubernetes లో డిప్లాయ్ చేసి Kubernetes యొక్క ఆ యొక్క రిసోర్సెస్ ని మనం మానిటర్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక మనకు వస్తున్నాయి కదా, Kubernetes కంటైనర్ ప్రాసెసెస్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ అన్ని మొత్తం అనేది వస్తుంది. లాక్స్ అంటే మనం ఎనేబుల్ చేయలేదు కాబట్టి మనకు రాలేదు. ఇక లాస్ట్ 2 hours నుంచి ఎందుకు చూపిస్తున్నాయంటే, ఇంతకుముందు మనం మాన్యువల్ గా డిప్లాయ్ చేసాం కదా, అవి ఇక్కడ స్టిల్ కనపడుతున్నాయి. బట్ ఏంటంటే హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేసినప్పుడు డిఫాల్ట్ గా మనకు రావు, మనం ఎనేబుల్ అనేది చేసుకోవాలి. ఓకేనా. సో దీంతో పాటు ఏంటంటే లాక్స్ కూడా ఎనేబుల్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి డేటా లాక్స్ ఎనేబుల్ హెల్మ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మనకు Kubernetes లాగే కలెక్షన్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ హెల్మ్, మన హెల్మ్ ద్వారా కట్టి హెల్మ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక మనకి ఇది ఇచ్చాడు కదా, ఇది ఏంటంటే మనం కాపీ చేసుకొని మనము ఎక్కడ పెట్టాలి, హెల్మ్ లో పెట్టాలి. ఓకేనా, హెల్మ్ లో మనం పెట్టాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంటర్ కొట్టి మనకి హెల్మ్ ద్వారా పెడదాం. ఓకే, హెల్మ్ ద్వారా మనకు చూస్తున్నట్టయితే లాక్స్ అని ఇచ్చేసి ఎనేబుల్ ట్రూ కంటైనర్ కలెక్షన్ ఆల్ అని ఇచ్చేసి ట్రూ ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని అప్లై చేయాలంటే ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. మనకు గుర్తుంది కదా, సిఎల్ఎస్ హెల్మ్ అప్డేట్ కమాండ్ వాడాలి. ఏం వాడాలి? హెల్మ్ అప్గ్రేడ్ కమాండ్ వాడాలి. హెల్మ్ అప్గ్రేడ్ కమాండ్ వాడి స్పెసిఫిక్ గా దాని నేమ్ ఏంటి, తర్వాత ఐఫన్ యామల్ లో మనం అప్డేట్ చేసాం కాబట్టి అది డేటాడాగ్ ఏంటంటే రిపోర్ట్ నుంచి మనం తీసుకోమని. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే చూసుకున్నట్టయితే మనకి ఏంటి, స్పెసిఫిక్ గా హెల్మ్ అప్గ్రేడ్ అనేది అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఏదో మనకి మిస్ ఉంది, దానివల్ల ఇష్యూ వస్తుంది. ఒక్కసారి ఏంటిది లాగ్ పైన ఒక్కసారి కరెక్ట్ లేనట్టుంది. లాగ్స్ ఓకే, బాగానే ఉంది. ఒకసారి మళ్ళీ ఒకసారి అప్లై చేద్దాం, చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు డేటాడాగ్ ఏజెంట్ అనేది మనకు ఐ మీన్ లాక్స్ ఎనేబుల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసిన హెల్మ్ అప్గ్రేడ్ అనేది రివిజన్ 3 అంటే థర్డ్ టైం మనం డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి రివిజన్ 3 అని వచ్చింది, డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి పార్ట్ చెక్ చేద్దాము. kubectl గెట్ టు పార్ట్స్ అని కొట్టండి. kubectl గెట్ పార్ట్స్ అని కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ పార్ట్స్ అనేటి మనకు డిస్ప్లే అనేది అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పార్ట్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి, ఎవ్రీథింగ్స్ ఫైన్. ఓకేనా, ఒకసారి మనకు కావాలంటే kubectl లాక్స్ ఎఫ్ అని ఇచ్చేసి తర్వాత మనకు ఆ ఏజెంట్ నేమ్ ఇస్తున్నాను. ఇక మనం చూడండి, మనం చెక్ చేద్దాం ఏమన్నా కంటైనర్లు ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయి, మనం పెట్టింది రాంగ్ ఉందా అనేది. ఏమీ లేదు, పర్ఫెక్ట్. ఇక్కడ జస్ట్ మనం ఏం చేసాం, ప్రాసెస్ ఏజెంట్ లాక్స్ అనేది ఎనేబుల్ చేసుకున్నాం. ఒకసారి నేను ఏంటంటే ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేను ఒకసారి చెక్ చేస్తాను. ఇక చూసుకున్నట్టయితే మనకు లైవ్ లాక్స్ ఇస్తున్నాను. మనం ఇప్పుడే జస్ట్ అప్డేట్ చేసాం కదా, ఏమైనా లాక్స్ ఉంటే కనుక మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తే చూడండి, లాస్ట్ 15 minutes మనకి ఏమి లాక్స్ వస్తున్నాయి, వాడేం లేదు. ఓకేనా, యా, చూసినట్టయితే లైవ్ లాక్స్ అనేవి మనకు వస్తున్నాయి. అంటే ఏంటి మీనింగ్, ఇక్కడ నేనేంటి ఈ రెండు ఎనేబుల్ చేశాను. ఒకటి ప్రాసెస్ ఏజెంట్ ఎనేబుల్ చేశాను, అలానే లాక్స్ రెండు ఎనేబుల్ చేశాను. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ నాకు లాక్స్ అనేవి కనపడుతున్నాయి. ఓకేనా, ఇలా మనము ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. గుర్తుపెట్టుకోండి, హెల్మ్ ద్వారా చేస్తే డిఫాల్ట్ గా ప్రాసెస్ ఏజెంట్ లాక్స్ అనేది ఎనేబుల్ అయి ఉండవు. మనము మన ఓన్ గా మనకు ఆ యామల్ ఫైల్ పెట్టి దాన్ని అప్లై చేసుకోవాలి. ఓకేనా, అది నువ్వు నార్మల్ గా నువ్వు హెల్మ్ ద్వారా మాన్యువల్ గా చేసినప్పుడు ఏంటంటే మనం ఆల్ ఫీచర్స్ సెలెక్ట్ చేసుకుని ఆ .yaml ఫైల్ అని మనం డౌన్లోడ్ చేసాం కాబట్టి అక్కడ డిఫాల్ట్ గా అన్ని ఎనేబుల్ అయ్యాయి కాబట్టి మీకు కనపడతాయి. కానీ ఇక్కడైతే మనకు కనపడవు. ఓకేనా, క్లియర్ కదా. ఇలా మనము ఒక Kubernetes లో హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేసి చేస్తాం. మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏంటంటే మాన్యువల్ గా మనకు Kubernetes YAML ఫైల్ డిప్లాయ్ చేసే బదులు హెల్మ్ ద్వారానే డిప్లాయ్ చేస్తారు. మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఫాలో అయ్యేది త్రూ హెల్మ్ ద్వారానే డేటాడాగ్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. నాట్ ఓన్లీ డేటాడాగ్, ఏదైనా సరే మనకు ఇప్పుడున్న మోస్ట్ ట్రెండింగ్ లో చూసుకున్నట్లయితే హెల్మ్ ద్వారానే చేస్తారు. కాబట్టి హెల్మ్ అనేది మ్యాండేటరీగా తెలియాలి. సో ఇక్కడ హై లెవెల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ హెల్మ్ ఇన్స్టాల్ అయి ఉండాలి, AWS EKS క్లస్టర్ కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత మనం హెల్మ్ రిపోని యాడ్ చేస్తాం, ఆ యొక్క డేటాడాగ్ రిపోని యాడ్ చేస్తాము, రిపో అప్డేట్ చేస్తాము. తర్వాత ఏంటంటే మనం చెక్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హెల్మ్ రిపో లిస్ట్ అని ఇచ్చామనుకోండి,
హెల్మ్ లిస్ట్ అని ఇచ్చామనుకోండి, హెల్మ్ లిస్ట్ ఇస్తే ఏంటంటే మనకు ఆ యొక్క రిలీజెస్ అన్ని మొత్తం కనపడతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హెల్మ్ రిలీజ్ చేసాం కదా, ఎప్పుడు డిప్లాయ్ చేసాం ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. ఓకేనా, ఇది హెల్మ్ లిస్ట్ అనేది ఒక కమాండ్. దాంట్లో ఏంటంటే మనం ఏమేమి డిప్లాయ్ చేసాం అనేది ఇక్కడ మనకు మొత్తం ఇన్ డీటెయిల్ గా చెప్తుంది. ఓకేనా, ఇలా మనకు డిప్లాయ్మెంట్ అనేది చేస్తాము. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కామెంట్ బాక్స్ లో పెట్టండి. We will try to respond as soon as possible. Thanks for watching this video. We will see you next video.